ఒక రాజు ప్రతిరోజు రాత్రి ఒక కొత్త అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కానీ మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించేలోపే ఆమె తల నరికేయమని ఆర్డర్ వేస్తాడు. ఆ రాజ్యంలో ఉన్న ప్రతి తల్లి తండ్రి భయంతో వణికిపోతున్నారు. అలాంటి క్రూరమైన రాజు మనసును ఒకే ఒక్క అమ్మాయి కేవలం కథలు చెబుతూ ఎలా మార్చగలిగింది? ప్రపంచ ప్రసిద్ధి చెందిన 1001 నైట్స్ కథలు ఎలా మొదలయ్యాయో ఈరోజు మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో పర్షియా నుండి చైనా సరిహద్దుల వరకు విస్తరించిన ఒక అజేయమైన సామ్రాజ్యం ఉండేది. అదే సస్సానీ రాజవంశం. ఆ వంశంలో ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆయన పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారు. శత్రువులు అతని పేరు చెప్తేనే వణికిపోయేవారు. ఆయన మరణం తర్వాత సామ్రాజ్యం మరింత శక్తివంతంగా మారింది. ఆ రాజుకు 2 కుమారులు. పెద్దవాడు సుల్తాన్, చిన్నవాడు షేజమాన్. ఇద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకునేవారు. కానీ రాజ్య నియమాల ప్రకారం పెద్ద కొడుకుకే రాజు కావాలి. దాంతో తమ్ముడికి రాజ్యం ఇవ్వలేకపోతున్నానని బాధపడేవాడు పెద్దన్న. 10 సంవత్సరాల తర్వాత గ్రేట్ టార్టారీ అనే ప్రాంతాన్ని విడిగా ఇచ్చి తమ్ముణ్ణి అక్కడికి రాజుగా చేశాడు. అంతా బాగుంది అనుకున్న సమయంలో సుల్తాన్ షహర్యార్ జీవితంలో ఒక పెద్ద తుఫాను మొదలైంది. తను ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించిన ప్రాణంగా చూసుకున్న భార్య తనకే నమ్మక ద్రోహం చేసింది. ఆమెను బంగారంతో విలువైన ఆభరణాలతో ముంచెత్తిన రాజుకు ఆ మోసాన్ని తట్టుకోవడం సాధ్యం కాలేదు. ఆ తీవ్రమైన బాధ, కోపం రాజు మనసును ఒక రాయిగా మార్చేశాయి. ఈ ప్రపంచంలో ఉన్న మహిళలందరూ ఇంతే అని, ఎవ్వరినీ నమ్మకూడదని అని అతడు బలంగా డిసైడ్ అయ్యాడు. ఆ కోపంలో రాజు ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. ప్రతిరోజు సాయంత్రం ఒక కొత్త అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, మరుసటి రోజు ఉదయాన్నే ఆమెను చంపేయడం. ఈ పనిని పర్యవేక్షించే బాధ్యతను తన నమ్మకమైన మంత్రి అయిన గ్రాండ్ వైజర్కి అప్పగించాడు. రాజు ఆజ్ఞను జరపడం మంత్రికి అస్సలు ఇష్టం లేదు. కానీ తప్పలేదు. ప్రతి ఇల్లు కన్నీళ్లతో నిండిపోయింది. ప్రజలు రాజును శపించడం మొదలుపెట్టారు. అలాంటి సమయంలో ఆ మంత్రికి 2 కూతుళ్ళు ఉండేవారు. చిన్నమ్మాయి డినర్జా, సాధారణ అమ్మాయి. కానీ పెద్దమ్మాయి షెహర్జాద్ చాలా తెలివైనది, ధైర్యవంతురాలు. రాజ్యంలో జరుగుతున్న ఈ ఘోరాన్ని ఆపడానికి ఆమె తన తండ్రితో, నాన్న, నన్ను సుల్తాన్కు ఇచ్చి పెళ్లి చేయండి. నేను ఈ క్రూరత్వాన్ని ఆపుతాను అని చెప్పింది. మంత్రి భయపడ్డాడు. వద్దు తల్లి, నువ్వు చనిపోతావు అని ఏడ్చాడు. కానీ షెహర్జాద్ తగ్గలేదు. నేను చనిపోతే గౌరవంగా చనిపోతాను. గెలిస్తే దేశంలోని అమ్మాయిలందరినీ రక్షిస్తాను అని ధైర్యంగా చెప్పింది. పెళ్లి రాత్రి షెహర్జాద్ ప్లాన్ ప్రకారం తన చెల్లెలు అయిన డినర్జాను కూడా గదిలోకి రప్పించింది. తెల్లవారుజామున సూర్యుడు ఉదయించే ముందు చెల్లెలు ప్లాన్ ప్రకారం, అక్కా, ఒక మంచి కథ చెప్పవా అని అడిగింది. రాజు అనుమతితో షెహర్జాద్ కథ చెప్పడం ప్రారంభించింది. ఆ కథ ఎంత అద్భుతంగా ఉందంటే సుల్తాన్ అందులో లీనమైపోయాడు. సరిగ్గా కథ క్లైమాక్స్కి వచ్చేసరికి సూర్యుడు ఉదయించాడు. కథ ముగింపు ఏంటో తెలుసుకోవాలనే ఆతృతతో రాజు ఆ రోజు ఆమెను చంపడం వాయిదా వేశాడు. అలా ఏకంగా 1001 రాత్రులు కథలు చెబుతూ రాజు మనసును మార్చేసింది. ఆ కథలే అరేబియన్ నైట్స్గా మారాయి. మరి షెహర్జాద్ చెప్పిన ఆ మొదటి అద్భుతమైన కథ ఏంటో మీకు తెలుసా? తెలిస్తే కింద కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.